మొట్టమొదటి వార్త మనము ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటిది. సోమేష్ ఆదేశించారు, వారు పాటించారు. జీఎస్టీ కుంభకోణంలో ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక సిద్ధం. ఇక చూడు సోమేష్ కుమార్ ఎట్లా చేసిపోయిండు, సోమేష్ కుమార్ చేసిన కథ ఏంటి, సోమేష్ కుమార్ మన తెలంగాణను ఎట్లా ఆగం పట్టించిండు అనేటటువంటిది దీంట్లో చూస్తే తెలుస్తున్నది కదా. స్కామ్లో ఎవరెవరి పాత్ర ఎంత అన్నది తేల్చిన నివేదిక. సోమేష్ కుమార్ సహా 4 అధికారుల ఫోన్ల స్వాధీనం. స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూపులోని సందేశాల రిట్రీవ్. మొత్తం 1,100 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు నిర్ధారణ. మరి ముడి సరుకులు కొనకుండానే కొన్నట్లు దొంగ ఇన్వాయిస్లు. ఈ బైకులు తయారు చేయకుండానే అమ్మినట్లు రికార్డులు. జిఎస్టీ చెల్లించినట్లు చూపి దొంగ ఇన్వాయిస్లతో రిఫండ్. విచారణకు ఫోరెన్సిక్ నివేదిక ఉపకరిస్తుందన్న అభిప్రాయం. ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం. మరి చూడు, వస్తు సేవల పన్ను జిఎస్టీ కుంభకోణంలో ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయింది. ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్నులు చెల్లించకపోవడం, దొంగ క్లెయిములు చేసి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం నుంచే డబ్బులు లాగేసిన కేసులో ఎవరికి పాత్ర ఏంటి, ఏమేం వ్యవహారాలు నడిచాయి అన్నదానిపై నివేదిక సిద్ధమైంది. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండటంతో పాటు వాణిజ్య పన్నులు ఎక్సైజ్ శాఖ కమిషనర్ బాధ్యతలను కూడా తన దగ్గరే ఉంచుకున్న సోమేష్ కుమార్ మరో 2 అధికారులు ఒక సాంకేతిక నిపుణుడిపై ఈ కుంభకోణంలో గతంలోనే కేసు పెట్టారు. ఈ 4 కలిసి అప్పట్లో స్పెషల్ ఇనిషియేటివ్స్ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రూపులో అప్పటి వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు ఉన్నారు. గ్రూపులో సోమేష్ కుమార్ ఇచ్చే ఆదేశాలను మిగిలిన 3 పాటించేవారు. జిఎస్టీ పన్నులకు సంబంధించిన సాఫ్ట్వేర్ తయారీలో సహకరించిన ప్రియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఈ కుంభకోణంలో పాలు పంచుకుంది. మరి దీంతో అప్పట్లో సోమేష్ కుమార్ అంటే చూడు, సోమేష్ కుమార్ చేసినటువంటి కథ వ్యవహారం ఏందో మీకు ఇక క్లారిటీగా తెలిసి ఉన్నది ఆల్రెడీ. ఇప్పుడు నేను ఇక చెప్పాల్సిన అవసరం లేదు.